శ్రీ గురుభ్యో నమః. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈరోజు వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటిది చెప్తున్నాను. ఏంటంటే గురుగ్రహ గోచారం. అంటే జూన్ 2, 2026న గురుడు మిథున్ రాశి నుంచి కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నాడన్నమాట. దీని విశేషం ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత గురుడు తన ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, ప్రవేశిస్తున్నాడు. అంటే గురుడు ఒక రాశిలో సంవత్సరం ఉంటాడు అన్నమాట. ఆ కొన్నిసార్లు వక్రిస్తాడు. వక్రించే కొన్ని నెలలకు పోగా దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది అన్నమాట మళ్ళీ ఆ ప్లేస్కి రావడానికి. అంటే తన ఉచ్చక్షేత్రంలోకి వస్తున్నాడు అన్నమాట, కర్కాటకంలోకి. మిథునం నుంచి కర్కాటకంకి వస్తున్నాడు జూన్ 2, 2026న. ఈ విశేషం ఏంటంటే ఏ రాశుల వరకు బాగుంటుందంటే గురుడు కర్కాటకం ఉచ్చి పొందుతారు కాబట్టి కర్కాటక రాశి బాగుంటుంది. నెక్స్ట్ అక్కడ నుంచి త్రికోణ స్థానాలు ఏంటి, వృశ్చికం, మళ్ళీ మీనం, 5, 9 కదా. త్రికోణం అంటే 5, 9 స్థానాలు. అక్కడ నుంచి అంటే ఆ స్థానాల మీద ఈ గురుడు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకో కోణంలో చూసినా కూడా గురుడికి 5, 9 దృష్టిలు, 5, 7, 9 దృష్టిలు ఉన్నాయి కాబట్టి ఆ దృష్టిలో అయితే ఎక్కడైతే ఏ రాశులపై ఉంటాయో వారసులకు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అవుతారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఇన్కమ్ బాగుంటుంది, ఏ పనైనా ఈజీగా అవుతుందన్నమాట. వాళ్ళు ఏది కోరుకుంటే అది. మళ్ళీ చెప్తున్నాను, కర్కాటకం, వృశ్చికం, మీనం, ఇది త్రికోణ రాశులు. అంటే గురుడు నుంచి త్రికోణ రాశులు చూసుకోవాలి. మళ్ళీ దృష్టి కూడా 5, 7, 9. ఇక్కడ 7వ దృష్టి మకరంపై పడుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం వీళ్ళకి ఘర్షణ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ అవుతుంది, సమసప్తకం. ఇంకా 5, 9 స్థానాలు త్రికోణ స్థానాలు శుభప్రదమైనది. ఇక్కడ ఈ రాశిపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్నమాట. ఓకే, మీ డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి, రిప్లై ఇస్తాను. స్వస్తి.